హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి ఫ్లఫీ దోశ, సాఫ్ట్ దోశలు ఎలా వేసుకోవాలి అనేది నేనైతే ఇప్పుడు చిన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను అనమాట. నాది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా అయితే వచ్చేసినాయి అట్లు. సో ఎట్లా వేసుకోవాలి అంటే, ఫస్ట్ మనము ఇట్లా ప్యాన్ మీద మనం రుబ్బుకున్న పిండిని అయితే వేసుకున్న తర్వాత ఇట్లాగా హోల్స్ వస్తాయి కదా, ఇలా వేసుకున్న దాన్ని కొంచెం లిడ్ వేసి కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత మనము ఇట్లా 30 to 40 సెకండ్స్ అనేది మనము ఉడికిస్తే మనకి పైన కూడా మంచిగా నీట్గా ఉడికిపోతుంది. తర్వాత ఇలా తీసి దీనిని మంచిగా సర్వ్ చేసుకోవడమే. మనము వెనక వైపు తిప్పి కాల్చాల్సిన పని లేదు. అండ్ చాలా సాఫ్ట్గా, టేస్టీగా, ఎంతో హెల్దీ కూడా. ఎలాంటి ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదు. ఆయిల్ లేకుండా తినాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా నోట్లో పెట్టంగానే కరిగిపోతాయి అనమాట, అలా ఉంటుంది. సో ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. సో ఏం లేదండి, మనం 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే ఒక 3 కప్పులు బియ్యం తీసుకుంటే మనము ఒక 1.5 కప్ అనేది అటుకులు తీసుకోవాలి. అండ్ కొంచెం మెంతులు తీసుకోవాలి. అండ్ శనగపప్పు కొంచెం. ఇవన్నీ క్వాంటిటీలు మంచిగా నానబెట్టిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా చాలా స్మూత్ పేస్ట్గా మనము రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని మనం మంచిగా ఫర్మెంటేషన్ చేయాలి. ఓవర్ నైట్ అలాగే ఉంచేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయితే వేసేసుకోవచ్చు అట్లు. సో ఎలా అనిపించింది వీడియో? నాకైతే చాలా బాగా వచ్చినాయి. సో మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.